హాయ్ అందరికీ ఈరోజు ఒక 2 కట్టెలతోటి గోంగూర అయితే పచ్చిమిరపకాయలతో చేసి చూపిస్తా. ముందుగా అయితే 2 కట్టలు గోంగూర తీసుకొని మంచిగా ఒలుసుకొని పెట్టుకున్న తర్వాత కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా పెట్టుకున్న. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, ఓ టమోటా, కొన్ని కొత్తిమీర కొంచెం కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరకాయలు ముక్కలు చేసుకొని వాడిసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేగాక అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న టమోటా అలాగే కొత్తిమీర అయితే వేసి అవి కూడా వాడనిచ్చిన కాసేపు. టమోటా కొత్తిమీర వాడిన తర్వాత ఇప్పుడైతే మనం ఉలిసి పెట్టుకున్న కడుగున శుభ్రంగా గోంగూర అయితే వేసుకుందాం. గోంగూర బిన్న మగ్గిపోద్ది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 నిమిషాలు. మూత తీసిన తర్వాత చూడండి చాలా బాగా వాడిపోయింది. అలాగే ఇంకొక 5 నిమిషాలు శుభ్రంగా వాడుచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం ఉప్పు అంటే కల్లుప్పు వేసా, సాల్ట్ వంట టేస్ట్ ఉండదు అందుకే కల్లుప్పు వేసా నేను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, కొన్ని 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. ఆ తర్వాత కలిదిప్పుకుందాం మంచిగా. కలిదిప్పుకున్న తర్వాత చూడండి అవి కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మంచిగా కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళలో బాగా మగ్గిపోయేటట్టుగా అయితే వాడుచుకుందాం. ఇప్పుడు కలిదిప్పుకుందాం కొంచెంసేపు. చూసారా మంచిగా వాడిపోయింది. ఇప్పుడైతే నూరటానికి చేస్తున్నా. ముందుగా వాడిసిన పచ్చిమిరకాయలు వేసి దంచుకున్నా. దాంట్లో కొంచెం కల్లుప్పు అలాగే దంచేసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, ఉల్లిపాయ వేసి దంచుకుందాం. ఇప్పుడు వాడుచుకున్న గోంగూర వేసి నూరుకుందాం. అది కూడా మంచిగా నూరుకున్నాం కదా. నూరుకున్న తర్వాత నాకు ఉప్పు చాలా, అందుకే మళ్ళీ వేసుకున్నా. అది ఉప్పు కూడా వేసుకొని నూరుకుందాము మంచిగా. ఇప్పుడు తోడుకుందాం ప్లేట్లోకి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. తర్వాత ఓ బాండీ పెట్టుకొని అదే బాండీలో గోంగూర వాడుచుకున్న బాండీలోనే కొంచెం నూనె, తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని మంచిగా తాలింపు అయితే వాడ్చుకున్నాము. వాడ్చిన తర్వాత ఇప్పుడు నూరు పెట్టుకున్న గోంగూర కూడా వేసుకున్నాము. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే చాలు. అడుగంటకుండా కలిదిప్పుకోండి, అట్టే వదిలేస్తే మళ్ళీ మాడిపోద్ది. చూసారా గోంగూర పచ్చడి అయితే మంచిగా రెడీ అయిపోయింది, బాగుంది. చాలా మంచిగా ఒక వారమైనా నిలవ ఉంటుంది, ఏ బాధ లేదు. నాకైతే మంచిగా ఇష్టం, బాగుంటుంది. చాలా బాగుంది గోంగూర అయితే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ప్లీజ్. మా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి బాయ్.